morning everyone. My name is Likita. I am from MBPS KG Palli. ఓకే నాయన, ఈరోజు మీరందరూ పొద్దున్నే స్కూల్కి వచ్చేసారా? నేను రాకముందు వచ్చారా? నేను వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చారా? సరే, తొందరగా వచ్చేసారు కదా. మరి నాకంటే ముందే మీరందరూ ఏమైనా తినొచ్చారా? మామూలుగా వచ్చేసారా? ఏం తిన్నారు చెప్పండి. నువ్వురా అన్నం తినొచ్చు. నువ్వు పులిహోర తిన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన తిన్నారు. అన్నం తినొచ్చు. నువ్వు ఏం ఏం కూర వేసుకున్నా? దుంపలు వేసుకుని తింది తను. సరే, నువ్వేం వేసుకుని తిన్నా? దొండకాయ కూర వేసుకుని తిన్నావు. పప్పు. సరే, ఈ దుంపలు ఎక్కడి నీకు? ఎవరు? నువ్వు వెళ్ళావా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? మీ నాన్న వెళ్ళాడా? సరే, మీరు ఎప్పుడైనా కూరగాయలు కొంటారు చూసారా? ఎలా కొంటారు కూరగాయలు కొనేటప్పుడు? మీరు ఎన్ని తెచ్చారమ్మా? దుంపలు ఎన్ని తెచ్చారా? 1 కేజీ దుంపలు తెచ్చుకున్నారు. సరే, ఒక్క నిమిషం. సరే, మీరందరూ తొందరగా వచ్చేసారు. ఈరోజు మీరు నాకంటే ముందు వస్తున్నారు. ఎలా వస్తున్నారు? నాకంటే ముందు తొందర రెడీ అయిపోయి వస్తున్నారు. మరి ఎందుకు కొంచెం మేమేమో స్కూల్ టైంకి వస్తున్నాము, మీరేమో స్కూల్ కంటే ముందే ఎలా వస్తున్నారు చెప్పండి. అందుకని చెప్పి తొందరగా వస్తున్నారు అంటారు. నేనేమంటానంటే మీరైతే స్కూల్ పక్కనే, మేమేమో వేరే ఊరు నుంచి రావాలి, అందుకని లేట్ అవుతుంది అని చెప్పి అంటున్నాను. అది కరెక్టా లేకపోతే తొందర లేకడం వల్ల వస్తున్నారా మీరు? చెప్పండి. మరి తక్కువ కాబట్టి మేము కొంచెం లేట్గా వస్తున్నాం మీకంటే అని చెప్పి అంటాను. సరే, మీరు ఎప్పుడైనా పూలు కొన్నారమ్మా? పూలు ఎలా తీసుకుంటారు? కూరలో తీసుకుంటారు. కూరగాయలు మూరల్లో ఎందుకు తీసుకోవట్లా మరి? సరే, పూలు కాబట్టి మూరల్లో తీసుకుంటున్నారు, కూరగాయలు కాబట్టి కేజీల్లో తీసుకుంటున్నారు. అంటే అది దూరాన్ని ఎలా కొలుస్తారు ఎప్పుడైనా తెలుసా మీరు? ఎప్పుడైనా మీ ఇంట్లో గానీ కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు గానీ ఎవరైనా కొలవటం చూసారా మీరు? టేప్ తో కొలుస్తున్నారు. ఇప్పుడు చూసారా, ఒక్కొక్క దాని ఒక్కొక్క కొలత ఉంది. వెయిట్ అని అంటే బరువును కానీ దాన్ని కొలవటానికి మీరు ఏం పడుతున్నారు? కేజీలు అని చెప్పి పడుతున్నారు. అదే దూరాన్ని అనుకో, పొడవుల్ని దూరాన్ని ఎలా కొలుస్తున్నారు మీరు? స్కేల్ తో కొలుస్తున్నారు, టేప్ తో కొలుస్తున్నారు. తర్వాత ఇంకేమున్నాయి? పొద్దున్నే పాలు తీసుకుంటారా మీరు? పాలు లీటర్లో కొలుస్తారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కొలతలు ఉన్నాయి. ఈ రోజు మనం కొలతలు లెసన్ చెప్పుకుందాం. ఏ లెసన్ అమ్మా? కొలతల్లో ఈ రోజు మనం ఫస్ట్ ఏం చెప్పుకుందాం అంటే పొడవును ఎలా కొలుస్తారో చెప్పుకుందాం. సరే, మీరు ఎప్పుడైనా స్కేల్ చూసారమ్మా? స్కేల్ చూసారు కదా? స్కేల్ లో నంబర్స్ ఉన్నాయి చూసారా మీరు? చివరికి ఏముందో చూడండి, ఇక్కడ 30 వరకు ఉన్నాయి. ఇవేంటవి? నంబర్స్ ఉన్నాయి, జస్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ చివరి చూడండి, ఇక్కడ ఏమున్నాయి? సెంటీమీటర్స్. సిఎం అని చెప్పి రాసింది, సెంటీమీటర్స్ అని చెప్పి రాసింది. కనిపిస్తుందా? సిఎం సెంటీమీటర్స్ అని చెప్పి రాసింది. అంటే పొడవులను ఎలా కొలుస్తున్నారు మీరు ఇప్పుడు? సెంటీమీటర్స్ తో కొలుస్తున్నారు అన్నమాట. సరే, వీటి మధ్యలో చిన్న చిన్న లైన్స్ కూడా ఉన్నాయి చూసారమ్మా? ఈ చిన్న లైన్స్ ఏంటి? ఇవి కూడా సెంటీమీటర్స్ ఏనా మరి? ఎలా తెలుసు మీకు? ఇవి చిన్న కొలతలకి ఉపయోగపడతాయి. చిన్న చిన్న కొలతను మనం ఎలా కొలుస్తాం? మిల్లీమీటర్ లో కొలుస్తాం. ఒకసారి కొలవండమ్మా. ఈ బెంచ్ ఎంత పడి ఉందో కొలవండి. ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 30
ఎక్కడ కూర్చున్నావు? సరే అర్జున్ ఇక్కడికి వచ్చి నువ్వు దీని పై ఉన్నది ఎంతో మనం చూడండి నాన్న ఎలా పెట్టాడు, అర్జున్ ఎలా పెట్టాడు, పైన పెట్టాడు. కొలిసేటప్పుడు మనం ఎలా పెట్టాలి? ఇదిగో ఎక్కడ ఉందో స్టార్టింగ్ పాయింట్, జీరో ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలన్నమాట. కరెక్ట్ గా జీరో ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని కరెక్ట్ గా పెట్టుకుని ఇక్కడ ఎన్ని మిల్లీమీటర్స్ వచ్చినాయో కరెక్ట్ గా కౌంట్ చేసుకోవాలన్నమాట. 13.8 వచ్చింది. ఎలా కొలుస్తాం మనం? జీరో ఉంది కదమ్మా, ఈ జీరో స్టార్టింగ్ పాయింట్ ఇదిగో ఈ మూలలో పెట్టాలన్నమాట. అలా కాకుండా మీరు 1 నుంచి నెంబర్స్ అని చెప్పి కరెక్ట్ గా 1 నుంచి ఇలా పెట్టేసేయకూడదు. అర్థమైందా? 0 నుంచి పెట్టాలి. అలా కాదని చెప్పి చివరి నుంచి స్కేల్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ నుంచి పెట్టకూడదు. ఇలా ఎందుకు ఇచ్చారు? మీరు గబాలను అటు ఇటు తగిలి ఈ స్కేల్ మళ్ళీ ఎరగొట్టేసారు ఇంకో ముక్కులు పోతాయి కదా, అందుకని ముందుగానే కొంచెం జరిపి వాళ్ళు మీ పక్కన జరిపి ఇచ్చారు అనమాట. ఎక్కడి నుంచి కొలవాలి మనం కొలిచేటప్పుడు? ఎక్కడి నుంచి రా? 0 నుంచి మనం కొలుచుకుంటాం అనమాట. సరే ఇప్పుడు కింద కొలుగునాను. ట్వంటీ వచ్చింది. కావ్యకి ఒకసారి తనకి ఎంత వచ్చిందో చూసింది. ఎలా పెట్టమన్నాను? 0 నుంచి పెట్టమన్నాను. నీకెంత వచ్చిందా? 22 పాయింట్ ఎంత వచ్చింది? 22.3 వచ్చింది. నీకెంత వచ్చింది? ఒకసారి మళ్ళీ నువ్వు కూడా చెక్ చేసుకోమ్మా. 22.3 వచ్చింది నీకు కూడా. ఇద్దరికి సేమ్ వచ్చిందా? ఇప్పుడు ఇందాక పెట్టినట్టు ఇక్కడ నుంచి పెట్టి కొలిసావనుకో అప్పుడు ఎంత వచ్చింది చూడు? 22 వచ్చింది. చూసావా తేడా వచ్చింది. అందుకే ఎక్కడి నుంచి కొలవాలి? స్కేల్ కొత్త కొలుసుకోవాలి, 0 నుంచి కొలుసుకోవాలన్నమాట మనం. సరే నెక్స్ట్ కొలవరా ఒకసారి ఎంత పొడవు ఉందో. మీరు మీ పెన్నుని కొలవండి అమ్మా ఎంత పొడవు ఉందో. 15 ఉంది, ఇదేమో 14. సరే ఒకసారి డస్ట్ వాళ్ళకి పెన్ను వేళ్ళకి 15. వాళ్ళకి ఎంత వచ్చింది? 15 వచ్చిందా? వచ్చింది. ఇద్దరికి సేమ్ కొలత వచ్చిందా? మీరు కరెక్ట్ గా కొలిస్తే ఎవరికైనా ఎవరు కొలిచినా నువ్వు కొలిచినా ఎవరు కొలిచినా సేమ్ కొలతలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్కేల్ ఎలా కొలవాలి అర్థమైందా మీకు? 0 నుంచి స్టార్ట్ చేసుకుని ఎంత పొడవుందో చివరి ముక్కు వరకు కరెక్ట్ గా చెక్ చేసుకుని మనం కొలుచుకోవాలన్నమాట. సరే ఇప్పుడు మనం మిల్లీమీటర్స్ గురించి తెలుసుకుందాం. వీటిని ఏమంటారమ్మా? మిల్లీమీటర్స్. ఒక 0 నుంచి 1 వరకు ఎన్ని గీతలు ఉన్నాయో లెక్కండి ఒకసారి. 10 ఉన్నాయా? అంటే ఒక సెంటీమీటర్ లో, సెంటీమీటర్ అంటే ఏంటి? 0 నుంచి 1 వరకు దీన్ని 1 సెంటీమీటర్ అంటున్నాం కదా నాన్న మనం. దీన్ని 1 సెంటీమీటర్ అన్నప్పుడు ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి చిన్న గీతలు? ఎన్ని ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి కదా. ఈ 10 ఈ చిన్న చిన్న వాటికి మనం ఇంకో పేరు పెట్టాం. దాని పేరేంటి? ఇప్పుడు చీమ ఉందిరా, చీమ ఉంది. చీమ ఎంత పొడవు ఉండిదా? 1 సెంటీమీటర్ ఉండిదా? 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండిదా? తక్కువ ఉంది కదా. అలా చిన్న చిన్న వాటిని కొలవడానికి మనం ఏం పెట్టుకున్నాం? మిల్లీమీటర్స్. దాన్ని ఏమంటున్నారు? మిల్లీమీటర్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు 1 సెంటీమీటర్లో ఎన్ని మిల్లీమీటర్లు ఉన్నాయమ్మా? 10 మిల్లీమీటర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 1 సెంటీమీటర్ అన్నా 10 మిల్లీమీటర్స్ అన్నా ఒకటే కదా.
ఇంత పొడవేగా సేమ్ పొడవే కదా, కానీ 1 సెంటీమీటర్ ఏం చేశారు 10 భాగాలు చేశారు, ముక్కలు చేశారు. చేసి ఏం చేశారు మిల్లీమీటర్స్ అని చెప్పి పేరు పెట్టారు అనమాట. ఇది ఎందుకు వాడుతున్నాం, చిన్న కొలతలు కొలవడానికి వాడుతున్నాం అనమాట. సో నేను చూడండి 1 సెంటీమీటర్, ఇది సెంటీమీటర్ షార్ట్ కట్ ఎలా రాస్తున్నాం cm అంటే సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్లు వచ్చినాయి మనకి 10 మిల్లీమీటర్లు వచ్చినాయి. mm అంటే మిల్లీమీటర్స్. 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని వచ్చినాయి నాన్న 10 మిల్లీమీటర్స్ వచ్చినాయి అన్నమాట. సరే ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర మీ ఇంట్లో తలుపులు ఉంటాయి కదా, తలుపు ఎంత పొడవు ఉందో మీ బుక్ నోట్ బుక్ తీసుకోండి, మ్యాథ్స్ బుక్ తీసుకుని ఎంత పొడవు ఉందో, తర్వాత మీ బాటిల్ ఎంత పొడవు ఉందో కొలిచి నాకు రేపు వేసుకుని తీసుకురండి ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి. మన తర్వాత ఏం చెప్తామంటే రేపు ఇప్పుడు మిల్లీమీటర్ గురించి చెప్పుకున్నాం కదా, మనం మిల్లీమీటర్ గురించి చెప్పాము, సెంటీమీటర్ గురించి చెప్పి ఎలా కొలుచుకోవాలో చెప్పాం కదా. ఇప్పుడు నేను తుమ్మూరుకోట నుంచి వస్తున్నా కదా, ఇప్పుడు తుమ్మూరుకోట నుంచి వస్తున్నాను, అది ఎంత దూరం ఉండిద్ది 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. మీకు ఎలా తెలుసు కిలోమీటర్లు అంటే ఏంటి చెప్పండి, దూరాన్ని 3 కిలోమీటర్లు అని చెప్పి అక్కడ రాసింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కొలుత ఎలా కొలుస్తున్నారు, ఇప్పుడు సెంటీమీటర్లు కదా, ఇది సెంటీమీటర్లో కదా కొలవాలి, మరి కిలోమీటర్లు ఎందుకు చెప్తున్నారు మీరు చెప్పండి. అంటే ఎక్కువ దూరం ఉన్న వాటిని ఎలా కొలుస్తున్నారు కిలోమీటర్లో కొలుస్తున్నారు. 1 కిలోమీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయో తెలుసా మీకు, తెలియదు కదా, అది రేపు చెప్పుకుందాం. ఈ రెండింటి మధ్యలో కిలోమీటర్లకి సెంటీమీటర్ల మధ్యలో మీకు తెలియదు ఇంకోటి ఉంది, దాన్ని మీటర్ అంటారు. ఏంటమ్మా మీటర్. మీటర్ గురించి కిలోమీటర్ గురించి రేపు చెప్పుకుందామే.